ఇక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మహిళా బిల్లుపై ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు పార్లమెంట్ లో దానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా పెట్టబోతున్నారు. అదేవిధంగా సీట్ల పెంపుకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ బిల్లులను ఈ యొక్క చరిత్రలో భాగం కావడానికి ఏపీ నుంచి టీడీపీ కూటమికి సంబంధించినటువంటి మహిళా ప్రతినిధులు అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడికి వచ్చారు. మనతో భూమా అఖిలప్రియ గారు ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యే. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. అఖిలప్రియ గారు, కంగ్రాచులేషన్స్, మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రాబోతోంది. సో దీనివల్ల మహిళల యొక్క ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే మహిళలు ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు రావాలని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, కానీ మన ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈరోజు మహిళలకి మన పార్టీలో అదే మన రాష్ట్రంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా మహిళలకి పెద్దపీట వేశారో, ఏ విధంగా పదవులు ఇచ్చుకుంటూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మనం గతంలో కూడా చూసినాం. ఈరోజు ఈ మహిళా బిల్లు మేము ప్రత్యేకంగా మా కల్లారా డిస్కషన్ పార్లమెంట్లో జరగడము చూడడానికి ఇక్కడికి మేమందరం రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కేవలం మహిళా బిల్ అనేది, మహిళా రిజర్వేషన్ అనేది కేవలం ఒక రాజకీయంగా వాడుకునే ఒక పదాన్ని కాకుండా ఈరోజు ఒక రియాలిటీలోకి తీసుకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వము మేము ఈరోజు మహిళలందరి తరపు నుంచి, దేశంలో ఉన్న మహిళలందరి తరపు నుంచి కూడా మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తప్పకుండా ఈ బిల్లు పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడ ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా, ఎటువంటి డ్రామా లేకుండా ఈ సాఫ్ట్గా, ఎందుకంటే అన్ని ఏ నియోజకవర్గంలో చూసుకున్నా మహిళలు ఉంటారు, ఏ నియోజకవర్గంలో చూసుకున్నా మహిళల సంఖ్య పెరుగుతుంది. సో డెఫినెట్గా ఇది అందరికీ ఉపయోగపడేది. మహిళలు అన్ని రాష్ట్రాల్లో అన్ని బయటకు వచ్చి రాజకీయాలు చేస్తేనే దానికి మార్పు ఉంటుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ బిల్లు ఎటువంటి అడ్డంకులు లేకుండా పాస్ కావాలి. మీ కూటమి పార్టీ ఏమో సీట్లు పెంచి 850కి దాంట్లో మహిళా రిజర్వేషన్ ఇవ్వాలంటుంది, కానీ విపక్షాలు ఏమో ఇప్పుడు ఉన్నటువంటి 543లోనే మహిళా రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా, ఎందుకు మీరు పెంచుతున్నారు? అది పెంచడం ఇప్పుడు సబబు కాదంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూడండి? మహిళలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారంటే భయం ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద రిజర్వేషన్ జరిగితే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మహిళల శాఖ పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా కొన్ని పొలిటికల్గా వాళ్ళ పార్టీ పరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పార్టీ పరంగా మహిళలు రిప్రజెంటేటివ్స్ ఎక్కువ ఉండకపోయి ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉండొచ్చు. బుడ్డ జల్లాలనుకుంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా జరుగుతారు. ఈరోజు ఈ బిల్లు అవసరమా కాదా అని ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో వెళ్ళి అడిగినా కూడా మహిళల ప్రాబ్లమ్స్, మహిళలు పడే ఇబ్బందులు కానీ పెద్ద ఎత్తున బయటికి తీసుకొచ్చేదానికి ఇది మంచి అవకాశము. మనం ఎంతసేపు ఉన్నా మనం మాట్లాడుతున్నాం. గతంలో కూడా ఇది బిల్లు మూమెంట్ వచ్చింది, కానీ ఎక్కడ కూడా జరగలేదు. డెఫినెట్గా ఇప్పుడు జరగాల. అన్ని రాష్ట్రాల్లో విమెన్ రిప్రజెంటేటివ్స్ పెరగాల, గ్రామ స్థాయి నుంచి. ఓన్లీ ఇది మహిళలకి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగేటట్టుగా, మహిళలు పడే ఇబ్బందులు దేశవ్యాప్తంగా డిస్కషన్ జరిగేటట్టుగా మార్పులు తీసుకొచ్చేదానికి మాత్రమే ఇది పెట్టడం జరిగింది. అఖిలప్రియ గారు, ఇది అఖిలప్రియ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ బిల్లులు పాస్ అవుతాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం